తెలంగాణ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందిన ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనాన్నిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. తెలంగాణ ఇంద్రకీలాద్రి ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారు. భద్రకాళి అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు కరువు కాటకాలు దరిచేరవని భక్తుల విశ్వాసం. ఇక్కడ జరిగే శరన్నవరాత్రి మహోత్సవాలకు అత్యంత విశిష్టత ఉంది. అమావాస్య పాడ్యమి నుంచి మొదలయ్యే ఈ ఉత్సవాలు ఏకాదశి రోజు భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణ మహోత్సవంతో ముగుస్తాయి. 10 రోజుల పాటు వివిధ రూపాలు అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఇవాళ ప్రారంభమైన ఉత్సవాలు అక్టోబర్ 3వ తేదీ వరకు నిర్వహిస్తారు. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రెండో రోజు అన్నపూర్ణ అలంకరణ, మూడో రోజు గాయత్రి అలంకారం, 4వ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకారం, 5వ రోజు రాజరాజేశ్వరి లలితాదేవి అలంకారం, 6వ రోజు భువనేశ్వరి మాత అలంకారం, 7వ రోజు భవానీ అలంకారం, 8వ రోజు సరస్వతి అలంకారం, 9వ రోజు శ్రీ భద్రకాళి మహాదుర్గాలంకారం, 10వ రోజు మహిషాసుర మర్దిని అలంకరణలో అమ్మవారు భక్తులకు అభయమిస్తారు. అక్టోబర్ 2న విజయదశమి పర్వదినాన పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి జల క్రీడోత్సవం, హంసవాహన తెప్పోత్సవం జరిపిస్తారు. ఆ మర్నాడు భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణంతో ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు పరిసమాప్తమవుతాయి. భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో ఈ సంవత్సరం 2025 సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద్ 12 రోజుల పాటు భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరపబడుతూ ఉన్నాయి. ఈ శరత్కాలంలో ఎవరైతే నన్ను ఆరాధిస్తారో, నా మహాపూజను అవతరిస్తారో, నా మహాత్మ్యాన్ని అవతరిస్తారో వాళ్లను సమస్తమైన బాధల నుండి విముక్తులను చేసి ధనధాన్య సుతాన్వితులను చేస్తారు. మనుష్య మత్ప్రసాదైన భవిష్యత్తున సంశయ. మనుష్యులు నా యొక్క అనుగ్రహం వల్ల సకలములైన సౌఖ్యములు సమకూరుతాయని అమ్మవారు చెప్పినందుకు యావత్ ప్రపంచం ఈ శరన్నవరాత్రులను అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటుంది. శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడం భక్తులు సెంటిమెంట్ గా భావిస్తారు. మహిళలు అమ్మవారిని దర్శించుకున్న తరువాత ఒడిబియ్యం, పసుపు కుంకుమలను సారెగా పెట్టి మొక్కులు చెల్లించుకుంటారు. రోజు లలితా సహస్రనామార్చన, భజనలు, శ్రీచక్ర కుంకుమ పూజలు నిర్వహిస్తారు. వరంగల్ తో పాటు అనేక జిల్లాల నుంచి భక్తులు తరలి వస్తారు. భక్తుల కోసం చలువ పందిర్లు, విద్యుత్ దీపాలతో అలంకారం, ప్రత్యేక క్యూ లైన్లు, మంచినీటి సౌకర్యం, ప్రసాదాలు, నిత్యాన్నదానంతో పాటు పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 2వ తారీఖు దసరా వరకు జరగనున్నాయి. అదేవిధంగా 3వ తారీఖు భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణంతో ఉత్సవాలు ముగుస్తాయండి. ఈ ఉత్సవాలకు సంబంధించి దేవస్థానం నుండి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, వాళ్ళకి చలువ పందిళ్ళు, ప్రసాదాలు, అన్నదాన వితరణ కార్యక్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఇది గమనించి ఈ నవరాత్రుల్లో అమ్మవారి దర్శనాన్ని చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సింది. శరన్నవరాత్రుల్లో భాగంగా రోజుకో అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయం ఇవ్వనున్నారు. అమ్మకు మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులతో భద్రకాళి అమ్మవారి ఆలయం రద్దీగా మారింది.